నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో కొన్ని రోజులుగా పాలిటెక్నికల్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. 97 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలిటెక్నికల్ విద్యను స్కిల్ వర్సిటీ పరిధిలోకి తేవద్దంటూ కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల ఆందోళనతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలు చోట్ల విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన శక్తి శాఖలో పాలిటెక్నికల్ ను విలీనంపై వివాదం రేగింది. సేవ్ పాలిటెక్నిక్ అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్ను పట్టించుకుంటుందా? జీవో నెంబర్ 97 ఉపసంహరించుకుంటుందా లేదా పాలిటెక్నికల్ విద్యను స్కిల్ వర్సిటీలోనే కొనసాగిస్తుందా? రైట్, మాట్లాడదాము. తెలంగాణలో కొద్ది రోజులుగా కూడా పాలిటెక్నికల్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రైట్, దీనిపై కూడా అంటే ఒక జీవోను ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదించినప్పుడు విద్యార్థులతో డిస్కస్ చేయాలి. దాంట్లో ఎందుకు విద్యార్థులు ఈ జీవోను తెచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, వాళ్ళ అభ్యంతరాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడాలి. బట్ ఇవేవీ చేయకుండా కూడా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం. సో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు నిరసనలు చేస్తూ ఉన్నారో స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నికల్ విద్యను చేర్చొద్దంటూ కూడా విద్యార్థులు ఇక్కడ డిమాండ్స్ చేస్తున్నారు. అసలు విద్యార్థులు చేస్తున్న ఈ డిమాండ్స్ లో అసలు న్యాయం ఉందా? వాళ్ళకు అసలు వాళ్ళు ఈ జీవోను కలపడం వల్ల వాళ్ళకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి? సో మాట్లాడదాము. రైట్, విద్యార్థులు ఏమంటున్నారు, నిరసనలకు సంబంధించి కూడా ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం. మాకు ఇప్పుడు లేటరల్ ఎంట్రీ ఉందా లేదా అని మాకు ఒక భయం. లేటరల్ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి జాయిన్ కావాలి. మేము ఎందుకు డిప్లొమాలో జాయిన్ అయినాము? లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవుతాం. మళ్ళీ పాలిటెక్నిక్ ద్వారా మాకు ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఉంటుందని పాలిటెక్నిక్లో జాయిన్ అయినాం. దీన్ని తీసుకెళ్ళి శక్తిలో మెర్జ్ చేస్తా అంటే ఎలా ఊరుకుంటాం మేము? ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్యూచర్స్ తోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకోకండి. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు. మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పార్టీ ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ లేబర్ కింద పనిచేస్తే మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంటర్ చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్కొక్కరు రాత్రి 10-11 దాకా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ పనిచేసి మమ్మల్ని 8 రోజులు చదివిస్తే మళ్ళీ మాకు ఎంత వేస్ట్ చేసాం. మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్ పోయి ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్ట్ మాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఇంటర్ వేస్ట్ మాకు అందరికి. ఇప్పుడు అందరికీ కొత్త ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకున్నది మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. ఇన్ని సంవత్సరాలు మేము తెలంగాణలో కొన్ని రోజులుగా కూడా పాలిటెక్నికల్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. 97 జీవోను రద్దు చేయాలి అని అంటున్నారు. స్కిల్ యూనివర్సిటీలో కూడా ఈ పాలిటెక్నికల్ విద్యను కలపడంపై వాళ్ళు అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిరసన అన్ని కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కూడా లేటరెంట్లీ ఇప్పుడు పాలిటెక్నికల్ ఎవరైతే కూడా ఈ విద్యను అభ్యసిస్తారో వాళ్ళు ఈ డిప్లొమాటిక్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ విద్యలోకి 1 సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుంది. లేటరల్ ఎంట్రీగా వాళ్ళు కలిసి వస్తుంది. సో ఇవి వాళ్ళు విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలు. బట్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చించకుండా, మాట్లాడకుండా బట్ ఎందుకు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తుంది? ముఖ్యంగా ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా మద్దతు వస్తోంది. రైట్, మాట్లాడతాము. అంతపాటు జాయిన్ అయ్యారు భరత్ రెడ్డి గారు, ఎనలిస్ట్ జాయిన్. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. నమస్తే. రైట్, చూస్తున్నట్టు విద్యార్థులు ఈ జీవో నెంబర్ 97 రద్దు చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ఒక అనలిస్ట్ గా ఏం చెప్తారు అంటే విద్యార్థుల సైడ్ నుంచి కూడా వాళ్ళు అంటే ఇన్ని సంవత్సరాల పాటు కూడా 3 సంవత్సరాల పాటు చదివిన విద్యను సడన్ గా కూడా వేరొక దాంట్లో కలపడంతో అంటే స్కిల్ యూనివర్సిటీలో తేవద్దంటూ కూడా వాళ్ళు విద్యార్థుల సైడ్ నుంచి కూడా వాళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. బట్ విద్యార్థులు చెప్తున్న దాంట్లో న్యాయం ఉందంటారా? ఇంకొకటి, ఇంత మంది విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేస్తూ ఉన్నారు. మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి మమ్మల్ని చదివించినప్పుడు మేము చదువుకుంటే మంచిగా వెళ్తాం, ఇంజనీరింగ్కి వెళ్తే మాకు ఒక లాటరీలో 1 year కలిసి వస్తుంది అని విద్యార్థులు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ ఒక న్యాయం ఉంది. బట్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఒకటి ప్రతిపాదించినప్పుడు విద్యార్థుల సైడ్ నుంచి కూడా వాళ్ళ వెర్షన్ వినాలి. బట్ ఇవన్నీ కాకుండా ఒకవైపు లాఠీ చార్జీలు కూడా చేయటం. సో ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళ ఆందోళనకి కారణం ఏంటి? ఇంకొకటి, వాళ్ళు చేస్తున్న దాంట్లో వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ లో కూడా న్యాయం ఉందంటారా? పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న
న్యాయపరమైన ఆందోళన ప్రభుత్వం అర్థం చేసుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే జీవో 97 తీసుకురావడం జరిగింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే శక్తి స్కీమ్ లో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్కీమ్ లో కలపడానికి ఏదైనా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఏదైనా విద్యార్థులకు ఉపయోగకరంగా అంటే ఇంత ముందు ఉన్న దానికంటే బెటర్ పొజిషన్ ఉండే విధంగా విద్యార్థులకు న్యాయంగా ఉండాలి. కానీ గతంలో పొందిన ఫెసిలిటీస్ కూడా తీసేయడం అనేది ఖచ్చితంగా ఈ 97 ఉద్యోగం జీవో ద్వారా గతంలో పొందిన ఫెసిలిటీస్ ని తీసేస్తున్నట్టుగా విద్యార్థుల ఆందోళన. ముఖ్యంగా ఆందోళన ఏంటంటే వాళ్ళు బీటెక్ ఏదైతే 3 years పాలిటెక్ చేసిన వాళ్ళు బీటెక్ వెళ్ళాలంటే డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ కి వెళ్లే అవకాశం, దాన్ని లాటరల్ ఎంట్రీ అనేది దాన్ని తీసేస్తున్నట్టుగా విద్యార్థుల ఆందోళన. అది పాలిటెక్నిక్ విద్య అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యకు ప్రాముఖ్యత పెరిగినప్పటికీ గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్టయితే పాలిటెక్నిక్ విద్యకు చాలా కాంపిటీషన్ ఉండేది. పాలిటెక్నిక్ విద్య అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పాలిటెక్నిక్ చేసినట్టయితే ఒక ఇంజనీరింగ్ చేసినట్టుగా భావించేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే బీటెక్, ఒకవేళ బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, సివిల్ గానీ ఇంజనీరింగ్ చేసినట్టయితే అది కంటిన్యూస్ గా వాళ్ళకు బీటెక్ లో అవకాశం ఉంది. ఈసెట్ ద్వారా డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎంట్రీ వచ్చేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంసెట్ రాసుకున్నట్టుగా వాళ్ళు ఈసెట్ లో వాళ్ళు కేవలం పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈసెట్ చేసుకునే అవకాశం ఉండేది. వాళ్ళు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశారో పాలిటెక్నిక్ లో అదే కోర్సు కంటిన్యూ చేసే అవకాశం ఉండేది. అదే సబ్జెక్ట్ ఉండేది. సివిల్ ఇంజనీరింగ్ సివిల్ సబ్జెక్టు, మెకానిక్ చేసిన వాళ్ళకి మెకానిక్, వాళ్ళకు అంటే ఆ కోర్సు ఏది ఉంటే దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు జీవో 97 ద్వారా ఆ అవకాశం కోల్పోతున్నట్టుగా విద్యార్థులు భావిస్తున్నారు. దాంతో పాటుగా దీన్ని విలీనం ఈ 97 జీవో యొక్క ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 97 జీవో ద్వారా స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారని. స్కిల్ యూనివర్సిటీతో కలిపినట్టయితే అది ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ కాదు. దాంతో ఏమైందంటే వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేట్ సంస్థ నుంచి అది సర్టిఫికేట్ వస్తుంది. మేము గవర్నమెంట్ కష్టపడి చదివి మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కాకుండా ప్రైవేట్ సర్టిఫికేట్ రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. వీటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అది మంత్రి వివేక్ దృష్టికి వెళ్ళింది. వివేక్ చెప్పింది ఏంటంటే మీకు గతంలో ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా కోల్పోరు అని చెప్తున్నారు. కానీ సరే మీరు ఆ విషయాన్ని చెప్తున్నారు, అలాంటి జీవో ఒకటి తీసుకురండి. జీవో నెంబర్ 97 ద్వారా అలాంటి మాకు ఫెసిలిటీస్ కనపడలేదు, గ్యారంటీస్ కనిపించలేదు. కాబట్టి మీరు ఒకవేళ మార్పులు తెచ్చినట్టయితే ఆ మార్పుల్లో మాకు గతంలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మేము డైరెక్ట్ ఎంట్రీ సెకండ్ ఇయర్ బీటెక్ ఉందో వాటన్నిటిని కూడా జీవోలో చేర్చాలి అని చెప్పి విద్యార్థుల డిమాండ్ ప్రభుత్వం ఇప్పటివరకు పరిశీలించకపోగా విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం, విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికే జెన్జీ ఉద్యమం స్టార్ట్ అయిన నేపథ్యంలో జెన్జీ తాకిడి రాష్ట్ర ప్రభుత్వంపై తాకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలి. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇప్పటివరకు చర్చలు జరిగినట్టు కనిపించలేవు. పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి చర్చలు జరపాలి. వాళ్ళు 97 జీవోలో ఉన్న అభ్యంతరాలు ఏంటి, అభ్యంతరాలకు ప్రభుత్వం చూపే పరిష్కారాలు ఏంటి అనేది ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న న్యాయపరమైన పోరాటంగా మనం భావించవచ్చు. ఎస్, అశోక్ రెడ్డి గారు ఇంకొక ఎనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి అశోక్ రెడ్డి గారు. నమస్కారం మేడం. 97 జీవోను రద్దు చేయాలన్న విద్యార్థుల యొక్క డిమాండ్ ను ఏ విధంగా చూస్తారు? ఎందుకు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలోకి పాలిటెక్నికల్ విద్య ఎప్పటి నుంచో కూడా సాంప్రదాయమైన విద్యగా కూడా కొనసాగుతోంది. గవర్నమెంట్ తోని గుర్తింపబడిన ఈ పాలిటెక్నికల్ విద్యను ఇప్పుడు సడన్ గా ప్రైవేట్ యాజమాన్యం ప్రైవేట్ దాంట్లో కలిపితే విద్యార్థులు చాలా వరకు కూడా నష్టపోతామన్న భయంలో వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి చాలా వరకు 3 years పాటు చదివిన విద్య వల్ల పాలిటెక్నికల్ చేసినప్పుడు ఇంజనీరింగ్ లోకి ఒక లేటరల్ ఎంట్రీ వాళ్ళకి అవకాశం ఉంటుంది, సెకండ్ ఇయర్ లోకి వాళ్ళు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. బట్ మొత్తంగా ఇప్పుడు ఈ కోర్సు దాంట్లో కలపడం వల్ల విద్యార్థులు నష్టపోతామన్న భావన ఉంది. వాళ్ళతో చర్చించాల్సింది పోయి ఎక్కడెక్కడ విద్యార్థులను అడ్డుకోవడం, లాఠీ చార్జ్ చేయడం, ఎంతవరకు కూడా విద్యార్థులు చేస్తున్న ఈ ప్రొటెస్ట్ లో ఎంత న్యాయం ఉంది? దీన్ని కలపడం వల్ల విద్యార్థులకు ఏమైనా నష్టం ఉంటుందా? మేడం, ప్రభుత్వం ఏదైనా ఒక జీవో తీసుకొచ్చే ముందు
అది విద్యార్థులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ వర్గానికి సంబంధించిన జీవో తీసుకుని వస్తారో ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళతోటి కూడా చర్చించాల్సినటువంటి అవసరము ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 97 జీవో విద్యార్థులతోటి చర్చించకుండా, విద్యార్థి సంఘాలతో చర్చించకుండా, మేధావులతో చర్చించకుండా, టీచర్లతో చర్చించకుండా ఈరోజు 97 జీవోని తీసుకొని వచ్చింది. ఈ 97 జీవో తీసుకొని వస్తే ఏమైతా ఉందంటే, ఇందాక మీరు కూడా చెప్పారు, ఈ రోజు లాటరల్ ఎంట్రీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదవాల్సినటువంటి విద్యార్థులు వీళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకోసం అంటే మేడం, వీళ్ళు ఈ పాలిటెక్నిక్ తోటి 3 years తోటి అయిపోయిన తర్వాత ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్ దానిలో కలుపుతున్నటువంటిది ఏదైతే ఉందో అందులో వీళ్ళకు లేబర్ వర్క్ గా ఈరోజు పనిచేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈ జీవోలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ చేసిన తర్వాత 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా ఈ రోజు జాబులు చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేసి వాళ్ళ శాలరీ వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ పాలిటెక్నిక్ తోటే 3 years అయిపోతే ఏదైతే కంపెనీలు స్కిల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలో వీళ్ళు లేబర్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాకుండా మేడం శక్తి పాలసీ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఈ రోజు ఇది మా విద్యార్థులు మాకు గాని మా రానున్న తరానికి గాని ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి విద్యార్థులు స్వచ్ఛందంగా విద్యార్థుల రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు నిర్వహిస్తా ఉంటే మా 97 జీవోను వెనక్కి తీసుకోవాలి, మా పాలిటెక్నిక్ వ్యవస్థను మేము కాపాడుకుంటామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి 56 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలే కాకుండా ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు పోలీసులు మహబాద్లో సంబంధించి కానీ, రంగారెడ్డిలో సంబంధించి కానీ, హైదరాబాద్ లో సంబంధించింది కానీ పోలీసులు లిటరరీగా వాళ్ళని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఉంది. మీ ప్రిన్సిపల్ చెప్పి మీ మీద మీ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఆ విద్యార్థులను బెదిరించు చేస్తా ఉన్నారు. మహబాద్ లో ఒక విద్యార్థి మేడం అతను నా సమస్య నేను పరిష్కరించుకుంటాను రోడ్డు మీదకి వస్తే ఆ విద్యార్థి గొంతు పట్టుకొని ఈరోజు అతి కిరాతకంగా ఈరోజు ఒక రౌడీ లాగా ఒక గుండా లాగా ఈరోజు పోలీసులు ప్రవర్తించినటువంటి సందర్భం ఉంది. విద్యార్థులని చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మేడం కేవలం విద్యార్థులే కాదు, విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఈ 56 పాలిటెక్నిక్ కాలేజీలో ఈ 97 జీవోను వెనక్కి తీసుకోవాలని గత వారం రోజుల నుండి ప్రతిరోజు కళాశాలల్లో రోడ్డు మీద ఈరోజు మేము ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము. పొద్దున మమ్మల్ని విద్యార్థి సంఘంగా మా ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేసి సాయంత్రం వరకు ఈరోజు పోలీసు వాళ్ళు వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు విద్యార్థులు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 నుంచి 7 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మేడం విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి ఒక విద్యార్థికి 2 కాళ్ళు ఈరోజు విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్కరు కూడా వాటిని స్పందించినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఇంత పెద్ద విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తా ఉంటే ఈనాటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గాని, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గాని విదేశాలలో జల్సాలుగా ఈరోజు ఆయన టూర్లు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కనీసం ఈ విద్యార్థులను పట్టించుకున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, ఈ రోజు ఈ 97 జీవో ఏదైతే ఉందో ఈ జీవోను వెనక్కి తీసుకున్నంత వరకు పాలిటెక్నిక్ విద్యార్థులు గాని, విద్యార్థి సంఘాలుగా మేము గాని పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు ఎన్ని అరెస్టులు చేసినా ఎస్ఎఫ్ఐ గా కూడా మీరు చాలా వరకు విద్యార్థుల తరపున మాట్లాడుతూ ఉన్నారు, పోరాడుతున్నారు. బట్ ఏదైనా కూడా ఒక విద్యలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు కానీ కొత్త విషయాలు ఏవైనా తీసుకొస్తున్నప్పుడు విద్యావేత్తలతో చర్చించాలి. ఎంతవరకు కూడా విద్యార్థులకు అవి ఉపయోగపడతాయి, దానివల్ల లాభ నష్టాలు ఏంటి ఫస్ట్ వివరించాలి. బట్ ఈ పరంగా ఎవరైనా కూడా ఒక జీవోని ఆల్ ఆఫ్ సడన్ పొద్దున ఈ రోజు వచ్చి రేపటికల్లా ఇదంతా మారుస్తామంటే కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. బట్ ఆ కన్సర్న్ గా కూడా విద్యావేత్తలతో ఎవరైనా కూడా మాట్లాడారా దీనికి సంబంధించి? మేడం ఈ జీవోకు సంబంధించి ఆ రేవంత్ రెడ్డి అతను సంబంధించినటువంటి వివేక్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి మాత్రమే దీన్ని చర్చించి, మేడం ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, విద్యార్థుల పాలిటెక్నిక్ విద్యార్థులకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు ఆ విద్యార్థులకు చదువు కోసం పెట్టినటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజు మంత్రి వివేక్ గారు ఏం చెప్తా ఉన్నారు, ఆ శక్తి పాలసీకి సంబంధించి 600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళదు, కార్పొరేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇలా అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి ఉపాసన గాని, అదే విధంగా మహేంద్ర సంబంధించినటువంటి చైర్మన్ గాని, ఇట్లాంటి కొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి అధిపతులు ఈ రోజు ఈ స్కిల్ యూనివర్సిటీలో సంబంధించినటువంటి దానిలో మెంబర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ పాలిటెక్నిక్ వ్యవస్థను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల ఈ విద్యార్థుల జీవితాలు ఈ రోజు ఆగమైతున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఫైట్ చేస్తా ఉన్నారు.
ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఆ 600 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టండి. ఈ నోరు ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్ లో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్తాడు. అలాంటి విద్యార్థుల కోసం ఈ రోజు ప్రభుత్వము పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఈ రోజు ఒక 600 కోట్లు ఈ రోజు వెచ్చించలేరా అని చెప్పి ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న వివేక్ గారు మీడియా ముందుకు వచ్చి ఇదైతే 97 జీవో ఉందో లాటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యే అవకాశం ఉంటదని చెప్పినటువంటి మంత్రి వివేక్ గారు నిన్నగాక మొన్న మాసప్తానికి పాలిటెక్నిక్ వచ్చి ఒక విద్యార్థి మీరు ఏదైతే జీవో ప్రకారంగా ఈరోజు తీసుకొని వచ్చిరో మాకు కూడా రిటర్న్ గా మీరు ఇలా చేస్తారని చెప్పి ఒకటి ఇవ్వమని అంటే ఈ రోజు నేను ఉంటా లేకపోతే పోతా రేపొద్దున వేరే ప్రభుత్వం రావచ్చు అని చెప్పి ఈ రోజు వివేక్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే సరైనటువంటి అవగాహన విద్యాశాఖ మీద లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థులు ఎంత ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. వారం రోజుల నుంచి వాళ్ళ చదువు వదిలిపెట్టి ఈ తరమే కాకుండా రానున్న తరానికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి ఈ రోజు విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఫైట్ చేస్తా ఉన్నారు. ఈనాటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు స్పందించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 97 ఈ రోజు వెనక్కి తీసుకోవాలని చెప్పి విద్యార్థులు గాని మాలాంటి విద్యార్థి సంఘంగా గాని ఈరోజు ఉద్యమం నిర్వహిస్తా ఉన్నాము. ఇది ఎప్పటి వరకైనా సరే ఈ రోజు నీట్ ఉద్యమానికి సంబంధించిన జంతర్ మంతుల్లో ఈ రోజు విద్యార్థులు పోరాటం చేస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ రోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాము, పాలిటెక్నిక్ విద్యకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 97 వెనక్కి తీసుకోకపోతే ఈ రోజు ఆ రకమైనటువంటి పోరాటాలు కూడా నిర్వహించడానికి ఈ రోజు విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా కలిసి ఆ రకమైనటువంటి పోరాటాన్ని గురించి ముందుకు తీసుకుపోతాము. రేపు ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చెలో ఇందిరా పార్క్ కూడా ఈరోజు నిర్వహించడము. అన్ని జిల్లాల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా రేపు ఆ కార్యక్రమానికి వస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 97 రేపు చెలో భవన్ కి మీరు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ తో పాటు ప్రైవేట్ గా ఉన్న కాలేజెస్ మొత్తంగా కూడా ఎంత మంది రేపు పాల్గొనబోతున్నారు? ఈరోజు మేము విద్యార్థులకు గాని మీడియా పక్షాన గాని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు స్వచ్ఛందంగా మాకు కొన్ని వందల మెసేజ్లు చేస్తా ఉన్నారు, అన్నా రేపు కార్యక్రమం ఎక్కడ, మేము ఎక్కడికి రావాలని చెప్పి. కాబట్టి ఈ రోజు విద్యార్థుల సమస్య కాబట్టి స్వచ్ఛందంగా విద్యార్థులు ఈరోజు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జీవో నెంబర్ 97 ఈ రోజు వెనక్కి తీసుకుపోయే విధంగా ఈ రోజు తీసుకునేంత వరకు కూడా మేమందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. భరత్ రెడ్డి గారు, ఫైనల్ గా అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి 97 జీవో పైన సరైన ఒక రోడ్ మ్యాప్ ను ఇచ్చిన తర్వాతే కూడా విద్యార్థులతో చర్చించాల్సింది. బట్ ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళపై ఇప్పుడు లాఠీ చార్జీలు చేయడం కూడా దురదృష్టకరం. సో ఫైనల్లీ ఏం చెప్తా చూసాం, మన జంతర్ మంతర్లో చేసిన ప్రొటెస్ట్ కు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడేమో విద్యార్థి సంఘాల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. ప్రభుత్వం కనుక ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేస్తాం, రేపు పిలుపునిచ్చామంటూ కూడా మొత్తం జిల్లాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు విద్యార్థులు. సో ఏంటి, ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ముందుకు వచ్చి చర్చించి వెనక్కి తీసుకుంటేనే బెటర్ అంటారా? ఎట్లా ఉండబోచ్చు దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా ఏం చేస్తే బెటర్ అంటారు? ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేదంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 97 జీవో అనేది విద్యాశాఖకు సంబంధించిన అంశం. వివేక్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వచ్చి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. అంటే దాన్ని స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల అది కార్మిక శాఖ కిందకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడనే అనుమానాలు రేకొస్తున్నాయి. ఒక సమస్య పరిష్కారం ఎక్కడ జరగాలి? విద్యాశాఖ దగ్గర జరగాలి. విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, టెక్నికల్ కాలేజ్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ అన్ని కూడా విద్యాశాఖ పరిధిలో ఉంటాయి. ఒక వివేక్ ఏ శాఖ నిర్వహిస్తున్నాడు? కార్మిక శాఖ నిర్వహిస్తున్నాడు. కార్మిక శాఖ నిర్వహిస్తున్న వివేక్ వచ్చి మీకు న్యాయం జరుగుతుందని చెప్తే విద్యార్థులు ఏ విధంగా నమ్ముతాడు? కార్మిక శాఖ అంటే స్కిల్ యూనివర్సిటీలో కలుపుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ అనేది మీ కార్మిక శాఖకు సంబంధించిన అంశం. అంటే మిమ్మల్ని ఆల్రెడీ మేము గుర్తించాం, మాతో చర్చలు జరపండి అని చెప్తున్న సందర్భంలో విద్యార్థులకు అక్కడనే అనుమానాలు రేకొస్తున్నాయి. అదే కనుక విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఈ 97 జీవోని తీసుకురావడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీకు ఇంతకు ముందు ఉన్న దానికంటే బెటర్ గా ఉంటుందని చెప్పే ప్రయత్నం ఏమన్నా చేశారా? గతంలో వాళ్ళు అడుగుతున్నది మాకు డైరెక్ట్ గా బీటెక్ లోకి సెకండ్ ఇయర్ తీసేస్తున్నారు, దానికి సంబంధించిన ఏమన్నా వీళ్ళు హామీ ఇస్తున్నారా? కేవలం వివేక్ చెప్పడం జరిగింది గతంలో ఉన్న మీకున్న ఫెసిలిటీస్ ఏ పోవు, గతంలో ఉన్నట్టుగానే
ఉంటుంది అని చెప్పిన వివేక్ దానికి సంబంధించిన ఒక జీవోలో రూపొందించామంటే నాకు తెలియదు మేము ఉంటాము ఎవరు ఉంటామని చెప్పడంతో దాని మీద మరింత వివేక్ మరింత అనుమానాలకి రేకెత్తిస్తున్నాయి తప్పిస్తే దాని పరిష్కార మార్గాలు చూపించలేదు. కాబట్టి 97 జీవో అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక బుద్ధిబండిగా మారే అవకాశం ఉంది. తెగే వరకు లాగే పరిస్థితి కాకుండా ఈ 97 జీవోకు సంబంధించి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి విద్యార్థుల డిమాండ్ కు తలపి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 97 జీవోలోనే ఒకవేళ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళకు ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుందంటే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళని కన్విన్స్ ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా మేము జీవో తీసుకొచ్చాం, ఈ జీవోను ఖచ్చితంగా అమలు చేస్తామంటే ఖచ్చితంగా ప్రభుత్వాలకు మనం చూసాం ఢిల్లీ జంతర్ మంతర్ లో ఏం జరిగిందో చూసాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు విద్యార్థులతో ఈ విధమైన ఘర్షణ వాతావరణం నిలబడితే ఖచ్చితంగా ప్రభుత్వాలకే ఇబ్బంది వచ్చే అవకాశం అయితే మనకు మున్ముందు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి భరత్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. 97 రద్దు చేయాలంటూ మొత్తంగా కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా విద్యార్థుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ 97 జీవోను ఉపసంహరించుకుంటుందా లేదా అనేది చూడాలి. బట్ ఏదైనా కూడా విద్యార్థులతో చర్చించకుండా జీవోను తీసుకురావడం పైనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.